హాయ్ అందరికీ. పార్వతి పరమేశం దంపతులకు ఒక్కగానొక కొడుకు సాహస్. పరమేశం దంపతులు ఇద్దరూ వారి కష్టంతో పరమేశం వ్యవసాయం చేస్తూ, పార్వతి వ్యవసాయానికి అనుబంధంగా పాడి చేస్తూ, వాళ్ళ పెద్దలు తమకు ఇచ్చిన ఆస్తిని రెండింతలు పెంచి లేక లేక వారి పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టిన వారి కొడుకు సాహస్కి అప్పగించారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన సాహస్ కొత్త కొత్త నైపుణ్యాలతో వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ 2-3 రకాల పంటలను ఒకేసారి వేయడం వల్ల, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలను అతి కొద్ది సమయంలోనే సాధించాడు. ప్రయోజకుడైన కొడుకుని చూసుకుని పరమేశం దంపతులు చాలా సంతోషించారు. అప్పటికే పెళ్లిడికొచ్చిన తమ కొడుక్కి సరిజోడి అయిన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు వారిద్దరూ. వారు అనుకున్నట్టుగానే సంధ్య అనే పక్క ఊర్లోని అమ్మాయితో సాహస్కి పెళ్లి సంబంధం కుదిర్చారు. సంధ్య పెద్దగా చదువుకోకపోయినా చక్కని తెలివితేటలు, మంచి సమయస్ఫూర్తి కలిగిన అందమైన అమ్మాయి. అందంతో పాటు చక్కటి కుటుంబం నుంచి వచ్చింది కావడం వల్ల సంధ్యను చూసి చూడగానే పరమేశం దంపతులు పెళ్లి కుదిర్చేశారు. బంధువులు, స్నేహితుల ఆశీర్వాదాలు, ఆనందోత్సాహాలతో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. తమకు కూతురు లేకపోవడం వల్ల వచ్చిన కోడల్లోనే కూతుర్ని చూసుకున్నారు పరమేశం దంపతులు. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన సంధ్య కూడా అత్తమామలు తన మీద చూపిస్తున్న ప్రేమానురాగాలను గుర్తించి తను కూడా వాళ్లతో అంతే ప్రేమగా నడుచుకుంటుంది. వయసులో కాస్త పెద్దవారైన అత్తమామలను జాగ్రత్తగా చూసుకునేది సంధ్య. అత్తగారిని విశ్రాంతి తీసుకోమని ఇంటి పని, వంట పని చూసుకుంటుంది. ఏ మాటకు ఆ మాటకొస్తే సంధ్య వంట అద్భుతంగా చేస్తుంది. ఇంటిని కూడా చాలా శుభ్రంగా, నీట్గా ఉంచడంలో అత్తగారినే మించిపోయింది. అలా కోడలి పనితనం చూసి మురిసిపోతూ విశ్రాంతి తీసుకుంటుంది పార్వతి. మరోవైపు సాహస్ కూడా ఇక మీదటి తండ్రిని పొలం పనులు, మిగతా పనుల్లో ఇబ్బంది పెట్టకూడదని, ఆయనకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలతో ఆ పనులన్నీ సాహసే చూసుకుంటున్నాడు. ఒకరోజు పంట డబ్బులు తెచ్చి తల్లి చేతిలో పెడుతూ పక్కనే ఉన్న తండ్రితో, నాన్న, ఈసారి మన పంట బాగా పండింది, దానికి తగ్గట్టు రేటు కూడా బాగా ఉండడంతో ఎప్పటికన్నా ఈసారి ఎక్కువ లాభం వచ్చింది అన్నాడు సంతోషంగా సాహస్. కొడుకు చేతికిచ్చిన డబ్బులు కళ్ళకు అందుకుంటూ పార్వతి పక్కనే నిలబడి ఉన్న కోడలి దగ్గరకు వెళ్ళి, ఇదంతా నా కోడలి అదృష్టం, తను ఈ ఇంటికి వచ్చిన వేళ విశేషం అంటూ కోడల్ని దగ్గరకు తీసుకుని తన చేతిలో ఉన్న డబ్బుని కోడలి చేతిలో పెట్టి తన దగ్గర ఉన్న వెండి తాళంగుత్తిని కూడా కోడలికి అప్పగిస్తూ, ఇక మీదట ఈ ఇంటి బాధ్యత కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అంది నవ్వుతూ పార్వతి. అయ్యో అత్తయ్య, వద్దు, ఇంటి పని, వంట పని అంటే నేను చూసుకోగలను, కానీ ఇంత పెద్ద బాధ్యత నాకొద్దు అత్తయ్య. పర్వాలేదమ్మా, ఈ బాధ్యతను కూడా నువ్వు చక్కగా నిర్వర్తించగలవని నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ సంధ్య వద్దంటున్నా అత్తగారు బలవంతంగా తనకి ఇంటి బాధ్యతలు అప్పగిస్తూ, బంగారంలాగా నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అమ్మా అంటూ మురిసిపోయింది పార్వతి. లేదత్తయ్య, మీలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం అంటూ మురిసిపోయింది సంధ్య. వీరిద్దరి మాటలు వింటూ పక్కనే నిలబడి, లేదు లేదు, మీరిద్దరూ కాదు, నేను అదృష్టవంతుడినే. నాకు 2 కళ్ళైన మీరిద్దరూ ఇలా కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అంటూ ఫక్కున నవ్వేశాడు సాహస్. ఇలా సరదాలు, సంతోషాలతో చక్కగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఒక అనుకోని అతిథి వచ్చి పడింది. అది మరెవరూ కాదు, పరమేశానికి వరుసకి అక్క అయ్యే కాంతం. ఒరే తమ్ముడు, తమ్ముడు అంటూ వస్తూనే అరుచుకుంటూ వచ్చింది కాంతం. రా 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 అక్కయ్య రా, ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా అంటూ ఎదురెళ్ళి కాంతాన్ని పలకరించాడు పరమేశం. ఏం బాగుండడమో ఏమోరా తమ్ముడు, కట్టుకున్నవాడు, కడుపును పుట్టినవాడు, ఇద్దరూ నన్ను ఇలా వంటని చేసి వెళ్ళిపోతే ఏదో ఇలా మీలాంటి వారిని చూసుకుంటూ రోజులు గడిపిస్తున్నాను. నిన్ననే తీర్థయాత్రల నుండి వచ్చాను. వస్తూనే నేను ఊర్లో లేనప్పుడు నా మేనల్లుడికి పెళ్లి జరిగిందటగా, ఆ విషయం తెలియగానే ఉండబట్టలేక ఇటు వచ్చేశాను. ఇంతకీ కొత్త జంట ఎక్కడున్నారు అంటూ ఇల్లంతా కలే చూసింది కాంతం. అంతలోనే లోపల నుంచి పార్వతి, ఆమె వెనకాలే కోడలి సంధ్య వచ్చి నిలబడింది. బాగున్నారా వదిన అంటూ పార్వతి పలకరిస్తున్నా ఆమె మాటను పక్కన పెట్టి
ఈ పిల్లేనా కొత్త కోడలు అంటూ సంజ దగ్గరకు వచ్చి సంజను పైనుంచి కిందకి చూస్తూ పిల్ల బాగానే ఉంది అంటూ పక్కన ఉన్న కుర్చీలో కూలబడింది కాంతం. కాంతం అలసిపోయి ఉన్న విషయం గ్రహించిన సంధ్య వెంటనే వంటగదిలోకి వెళ్ళి చల్లటి మజ్జిగ తెచ్చి కాంతానికి ఇస్తూ ఆయాసంగా ఉన్నట్టుంది, మజ్జిగ తీసుకోండి అంది. ఎదురుగా ఉన్న మజ్జిగ గ్లాసును అందుకుని గటగటా తాగేసి తెలివైన పిల్లవే అంటూ ఖాళీ గ్లాసును సంజ చేతికి ఇచ్చింది కాంతం. పరమేశం దంపతులు కాంతంతో మంచి చెడ్డ మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకునేసరికి వంట పూర్తి చేసి అందరినీ భోజనానికి పిలిచింది సంజ. అసలే సంజ వంట బాగుంటుందేమో, నెలల తరబడి భోజనం చేయని దానిలాగా ఆబగా భోజనం పూర్తి చేసి నడవలేక నడుస్తూ తన భారీ కాయంతో వచ్చి కుర్చీలో కొలబడింది కాంతం. కాంతం భర్త కొడుక్కి 10 సంవత్సరాల వయసున్నప్పుడే ఆమె గయ్యాళ్ళతనం భరించలేక చెప్పా పెట్టకుండా దేశాలు పట్టుకుపోయాడు. ఇక మిగిలిన ఒకగానొక కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని తన భార్యని కాంతం ఆగనివ్వకపోవడంతో భార్యని తీసుకుని వేరే కాపురం పెట్టేశాడు. దాంతో ఇక ఒంటరి పక్షి అయిన కాంతం ఎలా గుర్తొచ్చిన చుట్టాలింటికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి కలిసిమెలిసి ఉన్న వారి మధ్య పుల్లలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తను చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాంతం రాకతో ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. సంధ్య అత్తమామలు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడం, వారిద్దరూ సంధ్యను తమ కూతురుగా ప్రేమగా చూసుకోవడం కాంతానికి ఏమాత్రం నచ్చలేదు. నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం నుండి ఆ నవ్వులను ఎలాగైనా దూరం చేయాలి అనుకుంది కాంతం. ఒకరోజు సంధ్య వంటగదిలో పనిలో ఉండగా వరండాలో కూర్చుని ఉన్న పరమేశం దంపతుల దగ్గరకు చేరింది కాంతం. ఏంటి పార్వతి, తీరిగ్గా కూర్చుని మా తమ్ముడితో కాలక్షేపం చేస్తున్నావు? మధ్యాహ్నానికి వంట సంగతి చూడవా అని అడిగింది కాంతం. కాంతం ప్రశ్నకి భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని, అదంతా నాకు కోడలు రాకముందొదినా, మా సంధ్య బంగారు తల్లి, తను ఏ ముహూర్తంలో మా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. నన్ను ఒక్క పని చేయనివ్వదు. పాపం చిన్నపిల్లైనా మొత్తం పని భారం తనే చూసుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్న తన్ని చాలా బాగా పెంచారు వదినా. ఈ మధ్య మన సాహస్ కూడా మీ తమ్ముడిని ఒక్క పని చేయనివ్వడం లేదు. పొలం పనులన్నీ వాడే చూసుకుంటున్నాడు. మీ తమ్ముడు నేను ఇలా విశ్రాంతిగా కూర్చుని కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు సాయంత్రాలు గుడిలో జరిగే ప్రవచనాలకు వెళ్ళి వస్తూ ఉంటున్నాం. ఈ వయసులో ఇంతకంటే కావాల్సింది ఇంకే ఉందొదినా. పార్వతి చెప్పిన మాటలకి బొగ్గలు నొక్కుకుంటూ, నిజమేనమ్మా, ఈ వయసులో ఇంతకంటే కావాల్సింది ఇంకే ఉంది. ఇంతకుముందు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బొడ్డులో వెండి తాళాల గుత్తితో పని వాళ్ల మీద పెత్తనం చేస్తూ ఈ ఇంటికి అసలైన యజమానురాల్లాగా ఉండేదానివి నువ్వు. కానీ ఇప్పుడు ఇంటి పెత్తనం మొత్తం నీ కోడలు చేతిలో పెట్టి తను టైం ప్రకారం పడేసే గుప్పెడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నావు. అంతోటి కోడలి అంత గొప్ప కోడలు, ఇంత గొప్ప కోడలు అని మెచ్చుకుంటున్నావా? నువ్వన్నట్టు నీ కోడలు నిజంగానే గొప్ప తెలివైందే. లేదంటే పెళ్ళయి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే భర్తతో పాటు అత్తమామల్ని కూడా కొంగును కట్టేసుకుంది చూడు. తనకు నచ్చినట్టు మిమ్మల్ని ఆడిస్తుందంటే పిల్ల మంచి గట్టికురాలే. నీ పిచ్చి కాకపోతే నీ కోడలు అతి తెలివితేటలు నీకు అర్థం కాక అదంతా పిల్ల నిజమైన ప్రేమని నమ్మి నువ్వేమో ఇంటి పెత్తనం మొత్తం తన చేతికిచ్చావు. నీ కొడుకు కూడా పెళ్ళం సలహా ప్రకారమే మా తమ్ముడిని విశ్రాంతి పేరుతో ఇలా మూలన కూర్చోబెట్టాడు. ఏదో లోకం తీరు తెలిసిందాన్ని కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే మీరు రోడ్డున పడే రోజు చాలా తొందరలోనే వస్తుంది సుమా అన్న కాంత మాటలకి పార్వతి దంపతులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, నువ్వు ఎన్నైనా చెప్పు, మా కోడలు అలాంటిది కాదు అన్నారు ముక్త కంఠంతో. వారి మాటలకు నవ్వుతూ, మీ నమ్మకం ఎంతవరకు నిలుస్తుందో నేను చూస్తానుగా అంది కాంతం. అలా పరమేశం దంపతుల మనసుల్లో విషబీజాలు నాటిన కాంతం అవకాశం దొరికినప్పుడల్లా నీరు పోసి ఆ విషబీజాల్ని పెంచి పెద్ద చేస్తూ వస్తుంది. సంధ్య ఏ పని చేసినా అందులో తప్పుల్ని వెతికి చూపడం మొదలుపెట్టింది. వినగా అబద్ధాలు కూడా నిజాలుగా అనిపిస్తాయి కదా. ఒకరోజు సంధ్య వంట చేస్తూ ఉండగా అక్కడికొచ్చిన అత్తగారితో, అయ్యో అత్తయ్య, మీరెందుకు వంటగదిలోకి వచ్చారు? ఏం కావాలో చెప్తే నేనే తీసుకొస్తాను కదా అంది. సంధ్య ఆ మాటకి, నాకింకా కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయమ్మా, నాకేం కావాలో ఆ మాత్రం నేనే చేసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో అంటూ కోపంగా సమాధానమిచ్చింది పార్వతి. ఈ మధ్య అత్తగారి ప్రవర్తనలో మార్పును గమనించిన సంధ్య ఆ మాటలను అంతగా పట్టించుకోకుండా
తన పనిలో తను పడింది. ఒకరోజు సాయంత్రం సాహస్ పొలం నుంచి వచ్చేసరికి, ఆగరా సాహస్, ఈసారి ధాన్యం ఎవరికి అమ్మావు అడిగాడు కోపంగా పరమేశం. అది నాన్న, ఈసారి పంట ఆ సాంబయ్యకి అమ్మాను. అదేంట్రా, మనం ఎప్పుడు అమ్మేది ఆ సదానందానికేగా. ఆ సాంబయ్యకి ఎందుకు ఇచ్చావు నాన్న? ఆ సదానందం తూకం సరిగా తూయడం లేదు, డబ్బు కూడా తక్కువగా ఇస్తున్నాడు, దానికి తోడు ఆలస్యంగానూ ఇస్తున్నాడు. అందుకే ఒకసారి మారిస్తే బాగుంటుందని ఈసారి ఆ సాంబయ్యకి అమ్మాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాడిని, నేనొకడిని ఇంట్లో ఉన్నానని తెలుసు కదా, ఆ మాత్రం మాట వరుసకైనా నాతో చెప్పాలని నీకు అనిపించలేదురా? ఇందాక ఆ సదానందం వచ్చి ఇలా చేశారేంటయ్యా అని అడిగితే వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నా తల కొట్టేసినట్టు అయింది అంటూ కొడుకు మీద రుసరుసలాడాడు పరమేశం. ఇలా మెల్లమెల్లగా అత్తా కోడల మధ్య, తండ్రి కొడుకుల మధ్య చిటపటలు మొదలయ్యాయి. వారి నలుగురి మధ్య క్రమక్రమంగా మాటలు తగ్గుముఖం పట్టాయి. అత్తామామలో వచ్చిన మార్పు గుర్తించిన భర్తతో చెబుతూ, మీ కాంతం అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి వీళ్లలో ఈ మార్పు కనబడుతుంది అంది సంజ. మా కాంతం అత్తయ్య మామూలుది కాదు మరి. ఆమె ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండు, ఆమెను ఒక కంట కనిపెట్టు అన్నాడు సాహస్. రోజు రోజుకి ఆ ఇంట్లో గొడవలు పెరుగుతున్న సందర్భంలో ఒకరోజు పరమేశం దంపతుల పక్కన కూర్చున్న కాంతం, ఒరే తమ్ముడు, పరిస్థితిని చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మీరు వీధిన పడేట్టున్నారు. పెద్దదాన్ని, మీ మంచి కోరుకునేదాన్ని, మీకోసం ఒక సలహా ఇస్తాను వినండి. మీకున్న ఆ 6 ఎకరాలలో ఓ 2 ఎకరాలు నా పేరు మీద రాస్తే రేపు మీరు వీధిన పడినప్పుడు ఆ పొలమే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఇందులో నా బలవంతం ఏమీ లేదు సుమి, మీ మంచి కోరి చెబుతున్నాను. ఒంటికాయ సొంటుకొమ్ముదాన్ని, మీ పొలం నేనేం చేసుకుంటాను చెప్పండి అంది కాంతం. కాంతం మాయ మాటలకు బుట్టలో పడిన పరమేశం దంపతులు అందుకు సరేనన్నారు. అయితే నేను మా ఇంటికి వెళ్ళి ఓ 4 రోజుల్లో మళ్ళీ వస్తాను. నేను వచ్చేలోపు ఆ రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయరా తమ్ముడు అంటూ చంకలో సంచితో వస్తానంటూ బయలుదేరింది కాంతం. ఇంతలో ఆగండి అంటూ పిలిచారు వెనక నుంచి సంధ్య, సాహస్ దంపతులు. చంకలో సంచితో వెనక్కి తిరిగిన కాంతం పైకి గంభీరంగానే ఉన్న మనసులో ఏదో తెలియని భయం. అంతలో సంధ్య ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కాంతం చేతిలో ఉన్న సంచిని చూస్తూ, ఇదేమిటి పెద్దమ్మగారు అంటూ అడిగింది. ఇంకేముంటాయమ్మా, నా బట్టలు అంటూ కాంతం సమాధానం ఇచ్చేలోపు సంధ్య కాంతం సంచిని బలంగా ఒక్కలాగు లాగేసరికి ఆ సంచిలో నుండి వెండి వస్తువులు, చిన్న చిన్న బంగారు వస్తువులు, కొంత డబ్బు బయటపడింది. అది చూసి అవాక్కవ్వడం పరమేశం దంపతుల వంతయింది. తన బండారం బయటపడిపోవడంతో ఎలా తప్పించుకోవాలో తెలియక బెత్తర చూపులు చూస్తూ నిలబడిన కాంతం దగ్గరకు వెళ్ళిన సంధ్య, ఒంటికాయ సుంటుకొమ్ము లాంటి మీకెందుకు పెద్దమ్మగారు, ఇవన్నీను అంది వెటకారంగా. ఆ మాటలకు కాంతం గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టు సమాధానం లేకుండా నిలబడిపోయింది. అంతలో సాహస్ ముందుకొచ్చి, చూశారుగా అమ్మా, ఈ పెద్ద మనిషి అసలు నిజస్వరూపం. ఈ మనిషి గురించి తెలిసి కూడా ఈవిడ మాటలు నమ్మి అనవసరంగా మీ మనసులు పాడు చేసుకుని పొలం ఆవిడ పేరు మీద రాయడానికి కూడా సిద్ధపడ్డారు మీరు. అంతలో సంధ్య ఒక పొట్లం విప్పి అందులో నుంచి పసరు మందులు, కొన్ని రకాల ఆకులు తీసింది. వాటిని చూస్తూనే కాంతం కంగారుగా, అవి నా మోకాలు నొప్పుల మందులు అంది. ఓహో అలాగా, మరైతే మొన్న రాత్రి మీరు అత్తయ్యకి పసరు మందులు ఇచ్చి వీటిని మేము తాగే పాలల్లో కలిపితే కొడుకు కోడలు మన చెప్పు చేతల్లో ఉంటారని చెప్పారు. అవును నిజమే, కాంతం వదిన నాతో అలాగే చెప్పింది అంది పార్వతి. అత్తయ్య, ఇవి నిజానికి మనుషుని పిచ్చిబాలను చేసే మందులు. నాకు అనుమానం వచ్చి మన ఊరి వైద్యుడి దగ్గరకు వెళ్ళి అడిగాను. ఆయన ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ మందు ప్రభావం వల్ల నేను మీ అబ్బాయి పిచ్చివాళ్ళం అయిపోతే ఈ ఆస్తి మొత్తం తన పేరుకు రాయించుకోవచ్చని ఈవిడ కుట్ర అని నిజం బయటపెట్టింది సంజ. ఒంటరి ఆడదానివి, దూరపు బంధువి అని ఆదరిస్తే మా కుటుంబ నాశనాన్ని కోరుకుంటావా? చిచి అంటూ పరమేశం గట్టిగా అరిచేసరికి అక్కడి నుంచి కాళ్ళకి పని చెప్పింది కాంతం. పార్వతి పరమేశంలు తమ తప్పులు తెలుసుకొని పెద్దగా చదువుకోకపోయినా సంధ్య యొక్క తెలివితేటల్లో గొప్పతనాన్ని మెచ్చుకుని కొడుకు కోడలికి క్షమాపణలు చెప్పి అందరూ ఇంతకు ముందు కంటే ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉంటున్నారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.